హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్టిచింగ్ ఛానల్. టుడే క్లాస్ ఈజ్ కాటన్ శారీ మీద ఫాల్ స్టిచ్చింగ్ చేయడం. ఫస్ట్ రైట్ సైడ్ ఎటు రాంగ్ సైడ్ ఎటు చూసుకొని కట్టు చీర అమ్మటి 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఫాల్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. భావించే మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మధ్యలో స్టిచ్చింగ్ పడుతుందో లేదో చూసుకోవాలి. శారీని ఫాల్ని స్ట్రైట్గా ఉంచుకోవాలి. క్రాసులు పోకుండా స్ట్రైట్గా తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. స్ట్రైట్గా రావాలి. తర్వాత సూదిని కిందకి దింపి మళ్ళీ ఇటు సైడ్ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి అలానే అటు తిప్పి కూడా అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ స్ట్రైట్గా శారీని ఫాల్ని స్ట్రైట్గా ముడతలు రాకుండా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటే ముడతలు రావు. శారీ కానీ ఫాల్కి ముడతలు రావు ఫ్రెండ్స్. సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సరి చేసుకుంటూ ఇలాగా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 ఇంచు మందంతో. ఇలా స్టిచ్చింగ్ చేస్తే ఫాల్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ముడతలు ఏమీ రావు. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ లాస్ట్లో కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్కి రఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటే ముడతలు రావు ఫ్రెండ్స్. స్ట్రైట్గా ఉంటుంది క్లాత్. నెక్స్ట్ అంచులు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలానే అంచులు 1/2 ఇంచు మందం తీసుకొని 1/2 ఇంచు ఫోల్డింగ్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంచులు క్రాసులు పోకుండా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది బయట చెంగు అమ్మటి స్టిచ్చింగ్ చేసుకోవాలి. బయట చెంగు అమ్మటి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ స్టిచ్చింగ్ రాసులు రాకుండా ఇలా సన్నగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కట్టు చీర అమ్మటి కూడా స్టిచ్చింగ్ అలానే చేసుకోవాలి ఫ్రెండ్స్. రాసులు రాకుండా సన్నగా 1/2 ఇంచు ఫోల్డింగ్ 1/2 ఇంచు ఫోల్డింగ్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 ఇంచు తీసుకొని 1/2 ఇంచు మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే క్రాస్గా రాకుండా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్లో రఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.